ఏడాది క్రితం బూర్జు మండలం జంగాలపాడు గ్రామానికి చెందిన సవర్ చంద్రశేఖర్ అనే 14 ఏళ్ల బాలుడికి గాయాలు కాగా తల్లిదండ్రులు జెమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ చికిత్స నిర్వహించారు. కాకపోతే దవడపై గాయం కావడంతో ఆ దవడలో వాళ్ళు మాత్రం ప్లేట్లు అమర్చారు. ఏడాది తర్వాత ఆరోగ్య పరిస్థితులు కుదుపడిన తర్వాత ఆ ప్లేట్లు తొలగించేందుకు రావాలని వారిని ఆదేశించారు. కాకపోతే గత నెల 18వ తేదీన జెమ్స్ హాస్పిటల్కి బాలుని తీసుకొని వెళ్ళినటువంటి తల్లిదండ్రులకు అక్కడ ఆయనకి ఆ ప్లేట్లు తీసే ప్రక్రియలో ఎనెస్థీషియన్ మాత్రం ఓవర్ డోస్ అప్లై చేయడంతో అక్కడ పావుగంట తర్వాత ఆయనకి పిట్స్ రావడం జరిగింది. ఆ బాలుడికి పిట్స్ వచ్చిన వారం రోజుల తర్వాత తల్లిదండ్రులకి సంతకాలు పెట్టండి అని చెప్పి హాస్పిటల్ యాజమాన్యం ఒత్తిడి తేవడంతో వారి బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బాబు యోగి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. ఈ విషయంపై మాత్రం గత నెల 24వ తేదీన ఆ బాలుడికి అండగా ఉండి ఆయనకి ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందని హాస్పిటల్ యాజమాన్య నిలదీగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీని కూడా నియమించారు. కమిటీ సమక్షంలో సంతకాలు పెట్టి ఇప్పటికి 6 రోజులు కావస్తున్న హాస్పిటల్ యాజమాన్యం నుండి ఇప్పుడు తల్లిదండ్రులకు ఎటువంటి క్షేమ సమాచారం ఇవ్వలేదు. దీంతో ఈ విషయాన్ని మాత్రం ఎస్టీ కమిషన్ పూర్తి స్థాయిలో సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈరోజు చంద్రశేఖర్కి వచ్చినటువంటి ఆ కష్టంపై ఎస్టీ కమిషన్ ఎటువంటి చర్యలు చేపట్టబోతుంది అన్న విషయం ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులైనట్టు బాబు యోగం అంటున్నారు. ఆ రోజు అబ్బాయికి వచ్చిన తరుగా సమస్యని ఈరోజు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తో పాటు యాజమాన్యంతో కూడా నెగోషియేట్ చేశారు. ఆ నెగోషియేషన్లో తల్లిదండ్రులు కూడా సంతకాలు పెట్టి తదుపరి చికిత్స కోసం కూడా ప్రయత్నాలు చేశారు. కానీ 6 రోజులు అవుతున్న యాజమాన్యం ఎటువంటి ఇది వచ్చిందో ఈరోజు ఆ అబ్బాయి విషయంలో ఎస్టీ కమిషన్ ఏ విధంగా స్పందించింది? ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ అబ్బాయి యొక్క పరిస్థితులు కూడా అక్కడ పేరెంట్స్తో కానీ అక్కడ డాక్టర్స్తో కూడా మాట్లాడి ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఆ అబ్బాయికి ఇంతవరకైనా మెరుగైన వైద్యం అందించారా లేదా అడగడం జరిగింది. ఏ రోజైతే ఆ రోజు తల్లిదండ్రులు అక్కడక్కడ ధర్నా నిరసన కార్యక్రమం చేసిన తర్వాత ఆ రోజు ఆ అబ్బాయి నుంచి ఎవరు ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేసిన తర్వాత మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు. అసలు మేము కూడా ఆ రోజు ఒక డౌట్ వచ్చింది మాకు కూడా, అసలు మైండ్ డెడ్ అయిపోతే ఎటువంటి ఆపరేషన్ చేస్తారు, ఆపరేషన్ చేయకూడదు కదా అంటే లేదు ఆ అబ్బాయి బ్రతుకుతాడు అనే విషయం చెప్తే త్రిసభ్య కమిటీ కూడా జిల్లా నుంచి డిఎంహెచ్ఓ నుంచి డిసిఎస్ నుంచి అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత దాని నుంచి తల్లిదండ్రుల సమక్షంలోనే తల్లిదండ్రులు ఆ యొక్క కమిటీ సమక్షంలో సంతకాలు పెట్టారు. అబ్బాయికి అదే రోజు ఆపరేషన్ కోసం థియేటర్ పట్టుకెళ్లారు. తీసుకొచ్చి మళ్ళీ యథాస్థానంలో ఏదైతే ఐసీయూలో ఉన్నారో అదే ఐసీయూలో కంటిన్యూ చేస్తున్నారు. దీని మీద పేపర్ క్లిప్పింగ్స్ అలాగే ఆర్టీవీ న్యూస్ అన్ని విషయాల్లో వచ్చిన తర్వాత పబ్లిసిటీ అయిన తర్వాత దీన్ని నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ అయినటువంటి ఉషన్ నాయక్ గారు స్వయంగా సుమోటోగా కేసు బుక్ చేసి ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అండ్ డిఎంహెచ్ఓ గారికి ఇద్దరు కూడా సుమోటోగా కేసు బుక్ చేసి ఈరోజు వాళ్ళకి నోటీస్ కూడా ఇష్యూ చేసి దీంట్లో 3 రోజుల్లో ఆ యొక్క నివేదిక ఏమని చెప్పి కూడా ఈరోజు తెలియజేశారు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక విషయాన్ని ఒక మారుమూల ప్రాంతాల్లో ఆదివాసీలకి జరుగుతున్న కష్టాన్ని కూడా ఈరోజు ఎస్టీ కమిషన్ నేషనల్ ఎస్టీ కమిషన్ ఉషన్ నాయక్ గారు స్పందించి దీని మీద పూర్తి నివేదిక 3 రోజుల్లో మాకు అందించండి అని చెప్పారు. ఈరోజు కూడా జిల్లా అధికారులు దీని మీద ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీ కూడా నిర్దిష్టంగా ఏదైతే రిపోర్ట్ మొత్తం కూడా కేర్ షీట్ దగ్గర నుంచి మేము కూడా ఆ రోజు మీటింగ్లో కూర్చున్న రోజు మేము కేర్ షీట్ అడిగాం. కేర్ షీట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు వెనకొంద చేశారు. మేము కేర్ షీట్ ఇవ్వడానికి ఉందండి, ఆర్టీఏ చట్టంలో కేర్ షీట్ ఇవ్వాలి, ఇవ్వకుండా ఏం జరుగుతుందో తెలియదు కదా. కేర్ షీట్ అడిగితే కేర్ షీట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే కేర్ షీట్లో అబ్బాయికి ఎటువంటి వైద్యం అందించారు, ఎటువంటి ఇంజెక్షన్స్ వేశారు, ఏ టైంకి ఎంత మోతాదులో వేసి దాంట్లో లెక్కించబడ్డది. ఎందుకంటే ఆ రోజు మేము కేర్ షీట్ చూసినప్పుడు వాళ్ళ దీంట్లో ఏదైతే ఎంత మొత్తం మంది వేశారని రాశారో దాంట్లో రాస్మా అని మొత్తం ఇంజెక్షన్ మొత్తం డాక్టర్ గారు 85 వేశారని చెప్పారు. దాంట్లో 100 ml రాసింది. ఆవిడేం చెప్తుంది 85 ml మేము వేసామని చెప్పి కేర్ షీట్లో మాత్రం 100 ml రాస్తున్నారు. అంటే ఎక్కడ వేశారు అసలు మాకు ఎక్కడ డౌట్ వచ్చింది, మొత్తం ఎక్కడైతే ఆపరేషన్ చేస్తారో అక్కడ ఆపరేషన్ చేసిన దగ్గర మాత్రమే ఇంజెక్షన్ చేయాలి. అంటే మాకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో కానీ ఏఐలో చెప్తాయి. కానీ వాళ్ళు ఎక్కడ వేశారనేది ఇంతవరకు చెప్పలేకపోయారు. వేస్తే భుజానికి వేయకూడదు, వేస్తే పండుకి ఎక్కడ నొప్పి వస్తే అక్కడ వేయాలి. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నాం, మేము అనుకుంటున్నాం ఏంటంటే తప్పనిసరిగా ఎక్కడైనా గుండెకి వేసి ఎక్కడైనా కారుకి కానీ చెయ్యికి కానీ వేసి ఉంటారు ఏమని. దాంతోపాటుగా అదే రోజు 18వ తేదీన ఎక్స్రే తీశారు, గుండెకి ఎక్స్రే తీశారు. కాబట్టి అబ్బాయికి ఏదైనా అవయవ మార్పిడి కోసం కానీ అబ్బాయి తాలూకు అవయవాలు తీసి వేరే వాళ్ళకి పెట్టడానికి ప్రయత్నంలో చేశారా అనేది పెద్ద మాకు డౌట్. అందుచేతనే కమిషన్ ద్వారా
ఏదైతే ఇప్పుడు కమిషన్ 3 రోజుల్లో ఈరోజు నోటీస్ కలెక్టర్ గారికి ఉన్న డీఎంహెచ్గా చేశారు, స్వయంగా కలెక్టర్ గారి దీని మీద కమిటీలో ఉండి ఒక ఐఏఎస్ అధికారితో, సీనియర్ ఐఏఎస్ అధికారితో కానీ దీన్ని విచారణ చేసినట్టయితే దీంట్లో పాటుగా ఐఏఎస్ ఉండాలి, ఒక కనీసం డివిజన్ అనే డిఎస్పీతో కూడా విచారణ చేసినట్లయితే దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏటున్నాయి. అబ్బాయి ఈ రోజు వరకు కూడా అంటే ఈ రోజు కూడా కోలుకోలేదు అబ్బాయి. అంటే అబ్బాయి నిజంగా జీవితాంతం ఇలాగే ఉంటారు. ఆ రోజు కూడా డాక్టర్స్ ఏం చెప్పారు, జీవితాంతం కూడా ఈ అబ్బాయి ఇలాగే ఉంటుంది. ఆడుకున్న అబ్బాయిని ఈ విధంగా చేసింది అక్కడ ఉన్న హాస్పిటల్ యాజమాన్యం మీద ఈరోజు కలెక్టర్ 3 రోజులు ఏదో కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ కమిటీ రిపోర్ట్ మీద కూడా కలెక్టర్ గారు ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకర విషయం. చూస్తే కనుక కలెక్టర్ గారు కూడా ఆ రోజు పూర్తి స్థాయిలో త్రిసభ్య కమిటీ వేసిన రోజు సెలవు దినం. ఆ రోజు మీరు ఆందోళన ఆ బాబుకు వచ్చిన కష్టానికి బాసటగా నిలిచారు. అప్పటికి కూడా యాజమాన్యం ఎక్కడా దిగి రాకపోయినప్పటికి కూడా కలెక్టర్ చొరవతో త్రిసభ్య కమిటీ రావడం జరిగింది. త్రిసభ్య కమిటీ ఎదురుగా హాస్పిటల్ యాజమాన్యంతో జరిగిన నెగోషియేషన్లో కేర్ షీట్ కూడా ఇవ్వకుండా చేసినటువంటి ఈ ప్రయత్నంలో ఈరోజు 6 రోజులు కావస్తోంది. కానీ ఆయన ఆరోగ్యం పరిస్థితి మెరుగుపడిందా లేకపోతే అలాగే అంపశయనం మీద ఉన్నారనే విషయం కనీసం తల్లిదండ్రులకు కానీ మీకు కానీ యోగక్షేమాలు ఏం చెప్పారు? ఈరోజు వరకు కూడా సంఘాలుగా మేము అక్కడ పేరెంట్స్గా అక్కడే ఉన్నారు. అక్కడ ఉంటే గ్రామస్తులు కానీ జిల్లాలో ఉన్న ఆదివాసులు అంతా కూడా వచ్చి నిరసన చేసినప్పుడు కూడా ఈరోజు వరకు కూడా పేషెంట్ యొక్క ఎలాగ ఆరోగ్య పరిస్థితి ఎలాగుందని ఆ తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారని తెలియదు. ఇంతవరకు కూడా కలెక్టర్ గారు కానీ ఎవరు కూడా ఇంతవరకు తెలియట్లేదు. కానీ త్రిసభ్య కమిటీ నివేదిక రూపొందించబడిందా, కలెక్టర్ చేరింది అనుకుంటారు? ఇంకా అది కూడా ఇంకా దర్యాప్తు మాదిరిగానే ఉందనుకుంటారు. ఆ రోజు త్రిసభ్య కమిటీ వచ్చిన వ్యక్తులు ఎవరికి కూడా అవగాహన లేని వ్యక్తులు. ఆ రోజు ఏదైతే త్రిసభ్య కమిటీ వచ్చారో 3 వచ్చారు. ఒకటి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కూడా వచ్చారు, ఇంకో 2 ఎవరో వచ్చారు. కానీ ఎవరికి కూడా అవగాహన లేకుండా, అంటే మెడికల్ దీని మీద అవగాహన ఉండాలి ఫస్ట్. అంటే అబ్బాయికి ఎటువంటి ఇంజెక్షన్ చేయాలి. ఆ రోజు ఆరోగ్యశ్రీ కోఆర్డినేటరు వ్యక్తి ఆయన వచ్చారు. ఆయన ఏదైతే విషయం మేము అడుగుతుంటే ఆ విషయం జెమ్స్ హాస్పిటల్ అడగాలి. అమ్మ ఎంత చేశారంటే ఈయన ఆరోగ్యశ్రీ కోఆర్డినేటరు ఈయన అన్నీ చెప్పేస్తూ ఉన్నారు. అంటే ఆరోగ్యశ్రీ అంటే వీళ్ళతో అనుసంధానం ఉంది కాబట్టి ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ మీద కూడా ఆ రోజు ఎవరైతే ఆపరేషన్ చేశారో ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ మీద ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ వాళ్ళు చెప్పే సమాధానం చెప్పడం డాక్టర్ చెప్పాలి. ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ కాదు. మేము అడిగే క్వశ్చన్స్కి సార్ ఎందుకు ఆ గుండెకి ఎందుకు ఎక్స్రే తీశారంటే ఇంటర్నెట్లో ఆ రోజు ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఇంప్లాయిడ్ అయిపోయి ఆరోగ్యం ముందు చేసేటప్పుడు గుండెకి ఆపరేషన్ చేస్తారు, గుండెకి ఎక్స్రే తీస్తారు, గుండెకి ఎక్స్రే అవసరం లేదంటే జాతీయ ఎస్టీ కమిషన్ ఈరోజు సుమోటోగా కేసు నమోదు చేసిన ఈ నేపథ్యంలో సవర చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి యాజమాన్యంలో మెలకు ఉంటుందా, లేకపోతే జిల్లా కలెక్టర్ స్పందిస్తారా, జిల్లా వైద్య ఆరోగ్య సంబంధించిన డిఎన్ఏ స్పందించే పరిస్థితి ఉంటున్నారా ఈ కేసుకి? 100కి 100%. ఎందుకంటే నేషనల్ ఎస్టీ కమిషన్ ఉన్న పవర్స్ ఆర్టికల్ 338A దాంట్లో చాలా పవర్స్ ఉన్నాయి, జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. నేషనల్ ఎస్టీ ఎక్కడికైతే దేశంలో ఎవరికైనా ట్రైబ్కి అన్యాయం జరిగితే సుమోటోగా కేసు బుక్ చేసుకొని ఆ యొక్క ఫైల్స్ వెరిఫై చేసి లేదు అనుకున్నప్పుడు కూడా మేము కూడా ఎస్టీ కమిషన్ని కలుస్తున్నాము. కలిసి కూడా ఏదైతే ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి అధికారులపైన కానీ మెడికల్ డిపార్ట్మెంట్ మీద పూర్తిగా నామకం పోయింది. అందుకే ఢిల్లీ నుంచి ఏదైనా ఒక మంచి మెడికల్ కాలేజీ నుంచి కానీ ఒక మంచి ప్రొఫెసర్తో దీని మీద విచారణ చేయమని మేము రేపు కానీ ఎల్లుండి కానీ ఎస్టీ కమిషన్కి కలిసి ఢిల్లీ స్థాయిలో దీని మీద విచారణ జరిపించాలి. ఎందుకంటే ఇలాగ జెమ్స్ హాస్పిటల్ ఈ ఒక్క బాలుడు కాదు, అనేక మంది ఆ రోజు మీ పేపర్లో టీవీలలో వచ్చిన తర్వాత అనేక మంది వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకపోతే యూట్యూబ్లో వచ్చిన మెసేజ్లు చూస్తే నేను ఆశ్చర్యపోయా. సుమారుగా 500 మందికి పైగా నేను పెట్టిన వీడియోలో 500 మందికి పైగా మెసేజ్లు పెట్టారు. మా బాలుడికి ఇలాగే జరిగింది, మా మాయకి ఇదే జరిగింది, మా అమ్మమ్మకి ఇలాగే జరిగింది. కొంతమంది వాయిస్ రికార్డులు, నేను జెమ్స్ హాస్పిటల్ ఉండగా నాకు కూడా ఇదే పరిస్థితి చేశారు, చచ్చిపోతాడు త్వరలో, మీరు అవయవ దానాలు చేసి అని మోటివేషన్ చేసి ఆయన బయట హాస్పిటల్కి వెళ్ళి బాగు చేసుకుని బయటపడ్డానని పరిస్థితి కూడా తీసుకొచ్చిన జెమ్స్ హాస్పిటల్ పైన తప్పనిసరిగా ఈ రాష్ట్రమైన ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన మాకు పూర్తి నమ్మకం అయితే పోయింది. ఎందుకంటే ఆ రోజు కలెక్టర్ గారు వెళ్ళి కలిసిన వెంటనే ఒక ఐటీడీఏ పిఓ అయినా కనీసం వచ్చి ఏం జరిగిందని విచారణ చేసుకునే పరిస్థితి. ఎందుకంటే అబ్బాయి ఐటీడీఏ పిఓ కంట్రోల్లో సీతంపేట ఆశ్రమ పాఠశాల అబ్బాయి చదువుతున్నాడు. కనీసం పిఓ అనే వ్యక్తి హాస్పిటల్కి వచ్చి ఏం జరిగిందా అని ఆలోచన చేసిన పరిస్థితి లేదు ఆయన. అందుచేతనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలపైన
ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం పైన పూర్తిగా మాకు నమ్మకాలు లేవు. కాబట్టి రేపు ఎస్టీ కమిషన్తో కలిసి ఢిల్లీ నుంచి ఏదైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో అక్కడ నుంచి ప్రొఫెసర్తో దీని మీద విచారణ చేసి గతంలో ఇంతవరకు జెమ్స్ హాస్పిటల్ ఎన్ని మరణాలు పొందాయి, ఏ కారణాల మరణాలు పొందారు, మరణాలు పొందిన తర్వాత ఎంతమంది మీద వాళ్ళు మోటివేషన్ చేసి అవయవాలు తీసుకున్నారు, అవయవాలు ఎవరెవరికి ఇచ్చారో, ఎంత డబ్బులు కాజేశారో దీని మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతామని. త్వరలో కూడా ఇక్కడ చాలా వరకు కొంతమంది అణిచివేత ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క అబ్బాయికి పూర్తిగా ఆరోగ్యంతో బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకవేళ జరిగితే ఢిల్లీ స్థాయి వరకు ఉద్యమం తీసుకెళ్తాం. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి అన్ని యొక్క ఏదైతే కుల పార్టీలు, కుల సంఘాలను కూడా తీసుకెళ్ళి దళిత సంఘాలు, బీసీ సంఘాలను అందరూ కూడా శ్రీకాకుళం జిల్లాలో పార్లమెంటు సభ్యుడి దగ్గర నుంచి మళ్ళీ కాశ్మీర్ పార్లమెంటు వరకు సభ్యులు కూడా కలుస్తాం. ఈ యొక్క సమస్యని పూర్తిగా వివరించి త్వరలో పోస్టులు కూడా రిలీజ్ చేసి ఆదివాసీ విద్యార్థికి న్యాయం చేయ వరకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చూస్తే కనుక సీతంపేట ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నటువంటి చంద్రశేఖర్ అనే విద్యార్థి గత ఏడాది గాయం కారణంగా అక్కడికి వెళ్తే దెబ్బకు తగిలినటువంటి ఆ దెబ్బకు మాత్రం ప్లేట్లు అమర్చిన జెమ్స్ హాస్పిటల్ దాటిని తొలగించేందుకు వచ్చిన క్రమంలో చికిత్స నెపంతో ఆయనకి ఓవర్ డోస్ డ్రగ్ ఇవ్వడం జరిగింది. ఆ డ్రగ్ కారణంగా ఆయన పిట్స్ రావడం జరిగింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంలో కూడా జాప్యం చేశారు. ఇది తెలిసిన తర్వాత ఆందోళన చేపట్టినటువంటి ఆదివాసీ నాయకులకు కానీ అదేవిధంగా తల్లిదండ్రులకు ఇప్పటికి కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్పట్లో వారు చేసినట్టు ఆందోళన స్పందించి జిల్లా కలెక్టర్ త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే త్రిసభ్య కమిటీ అవగాహన లేనటువంటి సభ్యులు రావడంతో వైద్యంపై ఎటువంటి వారికి అవగాహన లేదు అన్న విషయం ఆ సమావేశంలో స్పష్టమైంది. ఆ వారి మీద కూడా నమ్మకం సన్నగిలింది. జెమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి చంద్రశేఖర్ ప్రస్తుతం అంపసైన్యం మీద ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందా లేదా అన్న విషయం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియజేయాల్సిన జెమ్స్ అధికారుల నిర్లక్ష్యంపై మాత్రం ఈరోజు నేషనల్ ఎస్టీ కమిషన్ సీరియస్గానే తీసుకుంది. సుమోటోగా కేసు నమోదు జిల్లా కలెక్టర్తో పాటు డిఎండ్ఎంహెచ్ఓను కూడా పాటించేశారు. వారు 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్టీ కమిషన్ ఈరోజు నోటీసులు జారీ చేసింది. వారు ఇచ్చినటువంటి ఈ నోటీసులు జిల్లా కలెక్టర్ స్పందిస్తారా, లేకపోతే ఏదైతే త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఎవరైతే డాక్టర్లు మత్తుమంది ఇచ్చిన వారు అదేవిధంగా జెమ్స్ హాస్పిటల్ యాజమాన్యం విషయంలో ఎటువంటి చర్యలు చేపడతారన్న విషయాన్ని మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాకపోతే ఆ గిరిజన బాలుడికి జరిగినటువంటి ఈ అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం పోయింది, జిల్లా యంత్రాంగంపై కూడా నమ్మకం పోయింది. ఈరోజు జెమ్స్ యాజమాన్యం అవయవాల కోసం రోగుల్ని హతమార్చి ఈరోజు అవయవాలు అమ్ముకుంటున్నారన్న మెసేజ్లు ఈరోజు కోకొల్లాలుగా వచ్చిన క్రమంలో హాస్పిటల్ యాజమాన్యం ఆకృత్యాలను ఎండగట్టేందుకు ఢిల్లీలో సైతం ఈరోజు పోరాటం చేస్తున్నాం. ఆ గిరిజన విద్యార్థికి న్యాయం జరిగినంత వరకు తమ అలుపెరగిన పోరాటంకి ఎస్టీ కమిషన్ ఏ విధంగా అయితే సుమోటోగా కేసు నమోదు చేసిందో అదేవిధంగా ఎవరైతే నిష్ణాతులైనటువంటి వైద్యులు కావచ్చు, ప్రొఫెసర్లు ఎవరినైనా కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి జెమ్స్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఈ ఆక్రోచులపై నివేదిక ఇవ్వాలి. అది నిష్పక్షపాతంగా ఆ నివేదిక ఉండబోవాలి. మరో రోగి అక్కడ ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టినట్టయితే ఈరోజు అబ్బాయికి నిజంగా న్యాయం జరుగుతుంది. ఆయన బతికి బట్టె కడితే పర్వాలేదు, కానీ కాకుండా తనకి ఏమైనా జరగరాని జరిగితే మాత్రం ఈ చంద్రశేఖర్ విషయంలో ఢిల్లీలో కూడాను చిక్కోలు జిల్లా ఆదివాసుల గళం విప్పేందుకు కూడా ఎటువంటి ఏ విషయంలో కూడా వెనకం చేయం. మరి ఈ విషయంలో జిల్లా యంత్రాంగం ఎటువంటి నివేదిక సమర్పిస్తుంది, జెమ్స్ హాస్పిటల్ తాలూగా ఈ నిర్వాహకాన్ని ఏ విధంగా ఎండగడుతుంది అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.